హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. వెరైటీ అంటే ఆమ్లెట్ వేయడం కూడా ఒక ఆర్టే కదండి. మరి అది పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. అండ్ రెగ్యులర్గా నేనైతే ఇంట్లో ఇలాగే వేస్తాను. కాదు అనుకుంటే కామెంట్ చేయండి. సో సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు తరిగేసుకున్నాం. ఆ తర్వాత ఎగ్స్ బీక్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా చాలా చిన్నగా తరుక్కుంటే తినేటప్పుడు సూపర్గా ఉంటుందండి. ఇవి ఇలా చేసామంటే పిల్లలు కూడా తినేస్తారు. మరి తర్వాత బాగా కలిపేసి కారం, ఉప్పు, పసుపు, ఇంకొంచెం గరం మసాలా వేసామంటే మనకి ఆ నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. సో దీనిని వీలైనంత ఎక్కువగా బేక్ చేసామంటే చక్కగా ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. పప్పు ఉంటే కాంబినేషన్ ఆమ్లెటే కదా. చక్కగా వేడి వేడి ఆయిల్లో పెనం బాగా కాలిన తర్వాత వేసామంటే సూపర్గా అటువైపు ఇటువైపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 3 నిమిషాల పాటు వేయించేయండి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవడమే. అంతే, సూపర్ టేస్టీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. రెగ్యులరే కదా అని మాత్రం అనుకోకండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నాకైతే ఫస్ట్లో ఆమ్లెట్ వేయడం వచ్చేది కాదు. సో అందుకే మీకు కూడా చెప్పేస్తున్నాను. మరి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అండ్ ఈ ఆమ్లెట్ మీకు ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేసి చెప్పేయండి. రెసిపీ కనుక నచ్చిందంటే ఒక లైక్ చేసేయండి. రెగ్యులర్గా మీ ఇంట్లో కూడా ఆమ్లెట్ వేస్తూ ఉంటారు కదూ. మ్యాక్సిమం అందరి ఇంట్లోనూ ఆమ్లెట్ అనేది సూపర్ స్పెషల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.